శ్రీమాత్రే నమః. గురు పౌర్ణమి రోజున చేయవలసిన పూజా విధానం. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకున్న పండుగలలో గురు పౌర్ణమి ఒకటి. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు. అన్ని పౌర్ణమిల కంటే ఈ ఆషాఢంలో వచ్చే గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి. రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోయి అదృష్టం వరించి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. అయితే ఈ సంవత్సరం జూలై 10వ తేదీన అనగా గురువారం రోజున గురు పౌర్ణమి వచ్చింది. ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి. పెళ్ళైన ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని మీ ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసుకుని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. పూలతో దేవుని పటాలను అలంకరించి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఈ గురు పౌర్ణమి రోజున మీరు చేసే పూజలో రెట్టింపు దీపాలను వెలిగించి పూజ చేయాలి. అయితే ఈ పౌర్ణమి రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో 2 యాలకులను వేసి స్నానం చేయండి. ఇలా స్నానం చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి. పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక నిమ్మకాయను తీసుకుని దాని మీద కుంకుమతో బొట్టు పెట్టి మీ పూజా గదిలో దేవుని దగ్గర పెట్టి మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేయండి. ఈ పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక ఏదైనా సరే అది ఖచ్చితంగా వెంటనే నెరవేరుతుంది. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళండి. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురువుగారి ఆశీర్వాదం తీసుకోవాలి. కాబట్టి ఏ గురు పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకుని గుడిలో ఉన్న పంతులు గారికి నమస్కారం చేసి పంతులు గారి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ గురు పౌర్ణమి రోజున ఆశీర్వాదం తీసుకుంటే మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది. మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఇంకా మీ జీవితంలో కష్టాలే ఉండవు. అయితే చాలామంది పౌర్ణమి అంటేనే తులసి మొక్కను పూజించడం, రావి చెట్టును ప్రదక్షిణలు చేయడం చేస్తారు. అయితే ఈసారి ఈ గురు పౌర్ణమి గురువారం రోజున వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ సాయిబాబా గుడికి వెళ్ళటం, సాయిబాబా గుడిలో కొబ్బరికాయ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ ఏదైనా మనసులో మీ కోరికను కోరుకుని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి అంకితం. కాబట్టి పౌర్ణమి రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం 8 గంటలకు మీ ఇంటి గుమ్మం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. గురు పౌర్ణమి రోజున ఇలా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. తద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. ఎవరైతే అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయో అలాంటి వారి పౌర్ణమి రోజున హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగిస్తే మీ అప్పులు త్వరగా తీరిపోతాయి. అలాగే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు రావాలంటే ఈ గురు పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలతో అభిషేకం చేయండి. ఇలా చేస్తే మీ పిల్లలు బాగా చదువుతారు. చదువుతో మంచి మార్కులు వస్తాయి. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్లదారం కట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. అలాగే మీకు అదృష్టం వరిస్తుంది. ఈ గురు పౌర్ణమి గురువారం రోజున వచ్చింది.
గురువారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి బెల్లంతో చేసిన ఏదైనా నైవేద్యాన్ని సమర్పించండి. ఇలా సమర్పించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీకున్న సమస్యలను తొలగిపోయి మీకు త్వరలోనే మంచి రోజులు ప్రారంభమవుతాయి. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చి కొబ్బరికాయని మీ పూజా గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను మీ డబ్బు ఉండే ప్రదేశంలో ఉంచండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం నిద్రపోయే ముందు ఒక గిన్నెలో నిండుగా బియ్యం పోసి ఆ బియ్యాన్ని మీ పూజా గదిలో పెట్టండి. పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది. మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. ఈ గురు పౌర్ణమి రోజున ఒక 5 యాలకులను తీసుకుని వాటిని మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ పర్సులో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. ప్రతి పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణం కడితే చాలా మంచిది. మామిడాకులు ఉన్న ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. ఏ ఇంటి ముందు అయితే మామిడాకులు ఉంటాయో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు లేకుండా భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలన్నా దంపతుల మధ్య ఉన్న గొడవలు తొలగిపోవాలన్నా ఈ గురు పౌర్ణమి రోజున శ్రీ విష్ణు గాయత్రి మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయ. వివాహమైన ఆడవాళ్ళు పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి ఈ మంత్రాన్ని 3 సార్లు జపిస్తే దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉంటాయి. చూశారు కదండి, గురు పౌర్ణమి రోజున ఏ విధంగా పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద కలుగుతుందో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నారాయణాయ అనే చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.